ఈ వీడియో నిన్ను వెతుక్కుంటూ వచ్చిందంటే శివుడి సంకేతం. ఒకసారి ఆలోచించు. ఈ ప్రపంచంలో కోట్లాది వీడియోలున్నాయి, కానీ ఈ వీడియో మాత్రం నీ దగ్గరకు వచ్చింది ఎందుకంటే శివుడు నీకు ఒక సంకేతం పంపుతున్నాడు. నీ జీవితంలో ఏదో మార్పు రావాలి, నీ లోపల నిద్రపోతున్న శక్తి లేవాలి. ఈరోజు ఈ వీడియో తర్వాత నీ ఆలోచన మారుతుంది. ఓం నమ శివాయ. 1. శివుడు ఎందుకు ప్రత్యేకుడు? ప్రపంచంలో చాలా దేవుళ్ళున్నారు, కానీ శివుడు మాత్రం వేరే. ఎందుకంటే అతను రాజమహళ్లలో ఉండడు, అతను బంగారు సింహాసనంపై కూర్చోరు, అతను శ్మశానంలో ఉంటాడు. ఇది ఒక గొప్ప సందేశం. శివుడు మనకి చెబుతున్నాడు, ఈ ప్రపంచంలో చివరికి పదవులు, డబ్బు, గర్వం ఏమీ ఉండవు, మిగిలేది మన ఆత్మ మాత్రమే. 2. కష్టాలు ఎందుకు వస్తాయి? చాలామంది ఇలా అంటారు, దేవుడా, ఎందుకు నాకే ఇన్ని సమస్యలు? కాని శివుడు చెబుతున్నాడు, బలమైన వారికే పెద్ద పరీక్షలు వస్తాయి. ఒక ఇనుమును కత్తిగా తయారు చేయాలంటే ఎన్నిసార్లు మంటల్లో వేయాలి, ఎన్నిసార్లు కొట్టాలి, అప్పుడే అది బలమైన కత్తి అవుతుంది. అలాగే నీ జీవితంలో వచ్చే కష్టాలు నిన్ను బలమైన మనిషిగా మార్చటానికి. 3. భయం అనే శత్రువు మనిషిని వెనక్కి లాగేది ఒక్కటే, భయం. నేను చేయలేను, నేను ఓడిపోతాను, జనం ఏమంటారు? ఈ ఆలోచనలు మనిషిని జీవితంలో వెనక్కి నెట్టేస్తాయి. కానీ శివుడు మాత్రం పాములను మెడలో వేసుకుని తిరుగుతాడు. ఎందుకు? ఒక సందేశం చెప్పడానికి. భయాన్ని ఎదుర్కొంటే అది నీకు బానిస అవుతుంది. 4. నీలో ఉన్న శక్తి. నువ్వు సాధారణ మనిషివి కాదు, నీ లోపల ఒక గొప్ప శక్తి ఉంది. ఆ శక్తిని శివశక్తి అంటారు. కాని చాలామంది తమ శక్తిని ఉపయోగించరు, ఎందుకంటే వారు తమ మీదే నమ్మకం పెట్టుకోరు. శివుడు చెబుతున్నాడు, నువ్వు నా భాగం అంటే నీలో కూడా అదే విశ్వశక్తి ఉంది. 5. ఒక గొప్ప కథ. ఒక చిన్న గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు. అతనికి జీవితంలో చాలా కష్టాలు. డబ్బు లేదు, పని లేదు, ఆత్మవిశ్వాసం లేదు. ఒకరోజు అతను శివాలయానికి వెళ్ళి ఇలా అన్నాడు, ప్రభూ, నా జీవితం ఎందుకిలా ఉంది? ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది. కల్లో శివుడు ప్రత్యక్షమయ్యాడు. అతనడిగాడు, నువ్వు నిజంగా నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావా? యువకుడన్నాడు, అవును ప్రభూ. అప్పుడు శివుడన్నాడు, అయితే 3 పనులు చేయాలి. 6. శివుడి 3 నియమాలు. 1. భయపడకూడదు. జీవితంలో పెద్ద పనులు చేయాలంటే భయం ఉండకూడదు. 2. కష్టపడాలి. విజయం ఆలస్యం చేసేవాళ్ళకి రాదు, ప్రయత్నం చేసేవాళ్లకే వస్తుంది. 3. నమ్మకం. నీమీద నువ్వు నమ్మకం పెట్టుకో. ప్రపంచం మొత్తం నిన్ను నమ్మకపోయినా శివుడు నిన్ను నమ్ముతున్నాడు. 7. జీవిత సత్యం. మనిషి జీవితంలో 3 దశలు ఉంటాయి. 1. పోరాటం. 2. సహనం. 3. విజయం. పోరాటం లేకుండా ఎవరూ విజయాన్ని చూడరు. శివుడు కూడా తపస్సు చేసి విశ్వశక్తిగా మారాడు. 8. ఈ వీడియో ఒక సంకేతం. నువ్విప్పుడు ఈ వీడియో చూస్తున్నావంటే ఇది యాదృచ్ఛికం కాదు, శివుడి సంకేతం. అతను నీకు చెబుతున్నాడు, లేచి నిలబడు, నీ భయాన్ని జయించు, నీ జీవితాన్ని మార్చు. ముగింపు. ఇప్పుడొక మాట గుర్తుంచుకో, నువ్వు ఒంటరివి కాదు, నీతో పాటు ఈ విశ్వముంది, నీతో పాటు శివుడు ఉన్నాడు. అందుకే ప్రతి ఉదయం ఇలా చెప్పు, ఓం నమ శివాయ. నా జీవితం, నేను గెలుస్తాను. నన్ను ఆశీర్వదించు శివయ్య. హరహర మహాదేవ శంభో శంకర. ఓం.